ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము కీర్తనల భాగంలో మనము జయ జయ జగన్నాథ్ సచీరానందన్ అనే కీర్తనను తెలుసుకుంటున్నాము. ఇది చాలా ఒక అద్భుతమైన కీర్తనగానే చెప్పాలి. ఎందుకంటే సచీసుత నందనుడైన శ్రీ చైతన్య మహాప్రభుల వారి గురించి చెప్పడం. ఇక ఈ జయ జయ జగన్నాథ సచీరానందన్ అనే దానిని శ్రీ వాసుదేవ్ ఘోష్ విరచితం చేశారు. మొదట ఈ యొక్క కీర్తనను పాడుకొని తర్వాత దాని యొక్క భావంని కూడా తెలుసుకుందాం. జయ జయ జగన్నాథ సచీరానందన్ శ్రీ వాసుదేవ్ ఘోష్ విరచితం. జయ జయ జగన్నాథ సచీరానందన్ त्रिभुवने कोरे जार चरण वंदन. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार चरण वंदन. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार चरण वंदन. नीलाचले शंख चक्र गदा पद्मधार नदिया नगरे दंडक मंडलुका. नीलाचले शंख चक्र गदा पद्मधार नदिया नगरे दंडक मंडलुका. केह बोले पूरा बे रावण बदिला गोले केरा वैभव लीला प्रकाश कोरिला. केहो बोले पूरा बे रावण बदिला गोले केरा वैभव लीला प्रकाश कोरिला. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार चरण वंदन. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार चरण वंदन. श्री राधार भावे ये बागोरा अवतार हरे कृष्ण नाम गौरा कोरिला प्रचार. श्री राधार भावे ये बेघोरा अवतार हरे कृष्ण नाम गौरा कोरिला प्रचार. वासुदेवा घोष बोले कोरी जोड़ा हाथ जे गौर से कृष्ण से जगन्नाथ. वासुदेवा घोष बोले कोरी जोड़ा हाथ जे गौर से कृष्ण से जगन्नाथ. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार चरण वंदन. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार चरण वंदन. जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जार చరణ వందన్. ఇది చాలా అద్భుతమైన ఒక కీర్తన. ఈ కీర్తనలో మొదట ఆయన ఎవరు శ్రీ వాసుదేవ ఘోష్ ఆయన ఎంత మహాప్రభుని ఎంత ఇదిగా పోలుస్తూ చెప్పడం జరిగిందో ఈ యొక్క కీర్తనలో భావంలో మనము అర్థం చేసుకోవచ్చు. జై జై జగన్నాథ్ సచీరానందన్. సచీసుతుడు ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభువు. ఆయనకు జయము జయము అని చెప్తున్నారు. అంటే ఆ సచీసుతుడు ఎవరు? జగన్నాథ్ మిశ్రా సచీమాత వారి యొక్క కుమారునిగా ఆవిర్భవించిన వారే ఈ యొక్క చైతన్య మహాప్రభువు. ఆయన మాయాపూర్ నవద్వీపంలో అంతర్ద్వీపం అనే ఆ ప్రాంతంలో ఆయన ఆవిర్భవించారు. ఇక ఆయన ఆవిర్భవించినప్పుడు
ఇలాగా బంగారు వర్ణంలో ఆయన యొక్క శరీర ఛాయ అంతటి కనకం, బంగారం, ఆ యొక్క మేని ఛాయతో ఆయన ఆవిర్భవించడం జరిగింది. మనము సచీసుతాష్టకంలో కూడా తెలుసుకున్నాము. నవ గౌరవరం నవ పుష్పసరం నవ భావధరం నవ లాస్యధరం నవ హాస్యకరం నవ హేమవరం ప్రణమామి సచీసుత గౌరవరం ప్రణమామి సచీసుత గౌరవరం. నవ గౌరవరం భగవంతుడు అలాగే కుంకుమ పువ్వు కలరుతో మిక్స్ అయి ఉన్నటువంటి బంగారు మేని ఛాయతో ఆయన ఆవిర్భవించారు. నవ పుష్పసరం ఆయన మన్మధుడిలాగా నవ మన్మథ బాణాలను సంధిస్తే ఏ విధంగా మన్మధుడి గురించి చెప్తాం కదా, అంతటి ఆ మన్మధుని యొక్క ఆ యొక్క శరీరం రూపాన్ని పొందినవారు, అంతటి మన్మథ రూపము. తర్వాత నవ భావధరం నవ రకాలైనటువంటి భావాలను కురిపించగలిగినటువంటి ఆ భావాన్ని పొందినవారు. అదేవిధంగా చిరునవ్వు, హాస్యము, ఆ యొక్క దరహాసము, చిరునవ్వు భగవంతుని యొక్క ఆ రూపముగా వెలుగొందినవారు. ఇక నవ హేమవరం అంటే కనకము, హేమము అంటే బంగారము. ఆ బంగారము, మన బంగారాన్ని చూస్తే ఎంతటి కాంతివంతంగా ఉంటుంది కదా. అదే రాగి కానీ లేకపోతే ఇంకా వేరే ఒక వర్ణన చూసినప్పుడు ఎలాగనిపిస్తుంది, ఆ యొక్క కనకం, హేమం, అలా ఆ యొక్క కాంతి ఎంత దేదివ్యమానంగా తేజస్సుతో ఉంటుందో భగవంతుని యొక్క ఆ రూపం కూడా అంత తేజస్సుతో ఉంటదన్నమాట. అందుకే ఇక్కడ జయ జయ జగన్నాథ్ సచీరానందన్, అలాంటి సచీసుతునికి జయము జయము. త్రిభువనే కోరే జార్ చరణ వందన్ అంటే త్రిభువన, మూడు లోకాలు అన్నీ కూడా ఆయన యొక్క పాద పద్మాలను వందనం కావించుచున్నవి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభు. ఇక నీలాచలే శంఖ చక్ర గద పద్మద నదియా నగరే దండ కమండలుకార్. ఇక నీలాచల పర్వతం, పూరి జగన్నాథ క్షేత్రంలో నీలాచల పర్వతము ఉన్నది. ఆ నీలాచల పర్వతంలో శ్రీ చైతన్య మహాప్రభువు మొదట ఎలాగా ఉన్నారు రూపము, శంఖచక్ర గద పద్మాలు అంటే చతుర్భుజుని యొక్క రూపంలో నీలమాధవునిగా ఆయన అక్కడ ఉన్నారు. అది అడవి ప్రాంతము, దట్టమైన అడవి ఆ నీలాచల పర్వతం అనేది. అక్కడ నీలమాధవునిగా ఆయన వెలుగొందారు. అక్కడ ఎవరు, అక్కడ అడవి జాతి వాళ్ళు, శబర జాతులు అంటారు. అలాంటి జాతి వారికి పెద్ద ఇదిగా విశ్వబసు అనే ఒకరుండేవారు. ఆయన మాత్రమే ఆ నీలాచల పర్వతం మీదకి వెళ్ళి ఆ నీలమాధవుని సేవించి వచ్చేవారనమాట, ఆయన ఒక్కరే. ఇక ఎందుకు అందరికీ తెలిసిందనుకో, ఎవరైనా రాజులు అలాంటి వాళ్ళు ఆ నీలమాధవుని తీసుకొని వెళ్ళిపోతారేమో అని ఆయన మాత్రం వెళ్ళి ప్రతిరోజు ప్రతినిత్యము ఆయనకు ఆరాధించి వచ్చేవారు. ఈ విషయం ఎలాగో ఆ పూరి జగన్నాథ రాజు అయినటువంటి ఇంద్రద్యుమ్న మహారాజుకు తెలిసిపోయింది. ఇకేముంది, రాజు మన దగ్గర ఉంటే నీలమాధవుడు చాలా బాగుంటారని వెళ్ళడము, అక్కడ వారిద్దరూ ఒకరికొకరు పోటాపోటీగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీలమాధవుడు ఆయన అదృశ్యమైపోవడం కూడా జరిగింది. అంటే అక్కడ ఆ నీలాచల పర్వతంలో ఎలాగా శంఖ చక్ర గద పద్మ ఆ యొక్క చతుర్భుజ రూపంలో ఆయన వెలుగొంది ఉన్నారు. ఇక అదే భగవంతుడు నదియా నగరంలో అంటే మాయాపూర్లోని నవద్వీపాలు ఉన్నాయి కదా, ఆ నవద్వీపంలో నదియా ఒక నగరం. ఆ యొక్క నదియా గ్రామంలో కూడా భగవంతుడు ఎలాగా అక్కడ ఉన్నారు, అక్కడ శంఖచక్ర పద్మధారుడై ఉన్నాడు. ఇక్కడ వచ్చి ఆయన ఒక సన్యాసి రూపంలో, తర్వాత చేతులు కమండలము, తర్వాత
దండ కమండలాన్ని ఉంచుకొని ఆయన తిరుగుతూ ఉన్నారనమాట. అంటే అదే భగవంతుడు మనకి కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించిన తర్వాత ఆయన ఈ రూపంలో సన్యాసి రూపంలో ఉన్నారు. ఆయన ఉన్నదే 48 సంవత్సరాలు మాత్రమే. ఆ 24 సంవత్సరాల తర్వాత వెంటనే ఆయన సన్యాసాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఆ 24 సంవత్సరాలలో కూడా సన్యాసం తర్వాత కూడా పూరి జగన్నాథ క్షేత్రంలో 18 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అదే పూరి జగన్నాథ క్షేత్రంలోని తోటా గోపీనాథ్ మందిరంలో ఆయన లోపలికి వెళ్ళి అంతర్ధానం అవ్వడం కూడా జరిగిందనమాట. ఇక నదియా నగరే దండ కమండలుకర్, ఆ నదియా నగరంలో భగవంతుడు సన్యాసి రూపధారణతో దండ కమండలాన్ని ఉంచుకొని తిరిగేవారనమాట, ధరించేవారు. ఇక కేహో భోలే పూరబే రావణ బధిలా గోలేకేర వైభవలీల ప్రకాశ కొరిలా. ఇక్కడ రావణ బదిల, ఇంకా ఆయన రూపము ఏమిటి? త్రేతాయుగంలో ఆయన శ్రీరామచంద్రునిగా అవతరించారు. ఆ అవతరించి ఆ రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది. తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతరించారు. గోలోకంలో దివ్య లీలలను చేశారు. గోలేకేర అదే గోలోకేర వైభవ లీల ప్రకాశ లీల ఆ విధంగా చెప్పడము జరిగింది. ప్రకాశ్ లీల అంటే భగవంతుడు ఆ యొక్క గోలోక మొదట శ్రీరామచంద్రునిగా అవతారాన్ని దాల్చి రామావతారంలో రావణాసుని సంహరించడం జరిగింది. తర్వాత ఆయన కృష్ణ భగవానుని రూపంలో గోలోక ధామంలో ఆయన ఉన్నారు. ఎన్నో లీలలను, ప్రకాశ లీలలు, వైభవ లీల, ఇవన్నీ కూడా చేశారు. ప్రకాశలీల, ప్రకాశలీల అంటే భగవంతుని యొక్క రూపమే మళ్ళీ వివిధ రూపాలుగా మనకి ఆ యొక్క రాణులను, భౌమాసురుని దగ్గర వెళ్ళినప్పుడు 16,000 మంది రాణులను ఆయన చెరబట్టి ఉన్నప్పుడు ఆ భౌమాసురునితో సంహరించి తర్వాత ఆ రాణులను తీసుకురావడం జరిగింది. వాళ్ళు కృష్ణ భగవానునే వివాహం చేసుకోవాలి అన్నప్పుడు ఆ 16,000 మంది రూపాలుగా కృష్ణ భగవానుడు రూపం దాల్చడం జరిగింది. అదే ప్రకాశ లీల అనమాట. అదే విధంగా వైభవ లీల, వికాస లీల అన్నీ కూడా అంటే కృష్ణ భగవానుడి నుంచి రూపంని బలరామునిగా ఆ విధంగా విస్తరణ కూడా చెందడము జరుగుతుంది. ఆ విధంగా కృష్ణ భగవాను అవతారంలో ఆయన ఈ వైభవ లీల, ప్రకాశ లీల ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఓకే. తర్వాత శ్రీరాధార్ భావే భగోరా అవతార్ హరే కృష్ణ నామ్ గౌర కోరిల ప్రచార్. ఇక ఈ యొక్క దీంట్లో ఏమిటి? ఆ శ్రీ రాధారాణి యొక్క దివ్యమైన ఆ ప్రేమ భావంతో కృష్ణ భగవానుడు రాధారాణి యొక్క రూపముగా శ్రీ చైతన్య మహాప్రభువుల వారు రావడం జరిగింది. అంటే రాధారాణి యొక్క ఆ భావనను ఆమె ఎంత వినయంతో, ఓపికతో, అంత దివ్యమైన ప్రేమ భక్తిని చేసేవారు రాధారాణి కదా. అలాంటి రాధారాణి తత్వాన్ని తెలుసుకోవాలి అని కృష్ణ భగవానుడు రాధారాణి యొక్క మిళితమైన రూపముగా శ్రీ చైతన్య మహాప్రభువు రావడము జరిగింది. అది ఎలాగా? శ్రీమతి రాధారాణి యొక్క మేలిమి యొక్క వర్ణముతో, బంగారు వర్ణము, శ్రీమతి రాధారాణి బంగారు వర్ణంతో ఉంటారు. అలాంటి వర్ణాన్ని పొంది బంగారు ఛాయతో శ్రీ చైతన్య మహాప్రభువు అవతరించారు. ఇక ఏమి? హరే కృష్ణ నామ్ గౌర కోరిలా ప్రచార్. ఇక ఆ యొక్క ఆ గౌరంగ ప్రభువే మనకు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని
విస్తృతంగా ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభువుగా ఆయన కలియుగంలో రాకపోతే మనకు ఈ యొక్క హరినామం గురించి తెలిసేది కాదు. ఆయన వచ్చి మాయాపూర్‌లో, పూరి జగన్నాథ్ క్షేత్రంలో అన్ని దశ దిశల శిష్యులను అందరినీ వారికి తెలియచేసి, వారందరి మూలంగా చైతన్య మహాప్రభువుల వారు, హరిదాసు ఠాకూర్‌ల వారికి, నిత్యానంద ప్రభువుల వారికి, వారందరికీ ఈ యొక్క హరినామాన్ని యొక్క ఇది తెలియచేసి అందరికీ ప్రచారం చేసే విధంగా తెలియచేశారు. అంటే మనకి ఆ మహాప్రభు వల్లనే హరినామాన్ని జపించే విధంగా తెలియజేయగలిగారు. ఇక వాసుదేవ ఘోష్ బోలే కోరి జోడా హాత్, జై గౌరా సే కృష్ణ సే జగన్నాథ్. వాసుదేవ ఘోష్ ఈయన మాతాజీ మ్యూట్కి రండి ఎవరు. పార్వతీ మాతాజీ. వాసుదేవ్ ఘోష్ ఆయన చైతన్య మహాప్రభువులకి గొప్ప భక్తుడిగా ఉండేవారనమాట. ప్రభువు ఎంత ఇదిగా ఆయన ప్రచారంని ఇది చేస్తూ అలాగ ఉండేవారు. ఆ వాసుదేవ్ ఘోష్ చేతుల్ని జోడించి ప్రార్థిస్తున్నారు. మాకు శ్రీ గౌరంగ మహాప్రభువే శ్రీకృష్ణుడు, అతడే శ్రీ జగన్నాథుడు కూడా అంటూ ఆయన చేతులెత్తి జోడించి నమస్కరిస్తూ జై గౌర, గౌర అంటే గౌరంగ అంటే అదే మహాప్రభు, అదేవిధంగా సే కృష్ణ, అతడే కృష్ణ భగవానుడు, ఆయనే జగన్నాథుడు కూడా అని చెప్తుండేవారట. ఈ యొక్క వాసుదేవ్ ఘోష్ ఈయన చైతన్య మహాప్రభుల వారి శిష్యులుగా ఉండేవారు కదా. ప్రతి ప్రచారంలోనూ ఆయన పాల్గొనేవారు. అంతేకాకుండా మహాప్రభువుని నిత్యం కోరుకునేవారట. పతిత జీవులనందరినీ కూడా నీవు వాళ్లను కరుణించి వాళ్లకు ఆ యొక్క పాప కర్మల నుంచి విముక్తిని చేయి. ఒకవేళ అలాంటి పాప కర్మలు చేస్తూ పతిత జీవులుగా ఉన్నారు కదా, వాళ్ళు ఆ పాపాలన్నింటినీ కూడా నేను తీసేసుకుంటాను. ఎందుకు అంటే పర దుఃఖ దుఃఖి, ఇతరుల దుఃఖంనే మన దుఃఖంగా భావించాలి అని ఈయన ఎప్పుడు చెప్తుండేవారట అదే మహాప్రభువు దగ్గర. ఆ విధంగా ఇతరుల దుఃఖాన్ని ఎప్పుడైతే మన దుఃఖంగా అనుకుంటామో ఆ దుఃఖాన్ని వాళ్ళు వదులుకున్నప్పుడు విముక్తులవుతారు కదా. అది మనం తీసుకుంటే కూడా ఆ దుఃఖాన్ని వాళ్ళు ఆ దుఃఖం నుంచి విముక్తులు అవ్వడం వల్ల వాళ్ళు సంతోషప్రదంగా ఉంటారు. కాబట్టి ఈయన వాసుదేవ్ ఘోష్ ఎప్పుడు కూడా మహాప్రభు దగ్గర ఇతరుల కర్మలను, ఇతర పాపాలను అన్నింటిని కూడా నేను తీసేసుకుంటాను, నేనేమైనా పర్వాలేదు, కానీ వాళ్ళని అందరినీ ఆ యొక్క దుఃఖ సాగరం నుంచి, క్లేశాల నుంచి, కష్టాల నుంచి కరుణించు మహాప్రభు అంటూ నిత్యము శ్రీ చైతన్య మహాప్రభువుల వారి వద్ద ప్రార్థించేవారట. అంటే ఎంతటి శుద్ధ భక్తుడిగా ఉండడం వలన ఆయన యొక్క ఆ హృదయంలోని ఆ భావం చూడండి. ఇతరుల కష్టాలను నేను తీసుకుంటాను, ఇతరుల దుఃఖాలను నేను పొందుతాను, వారికి మాత్రము ఆనందాన్ని పంచండి, వాళ్లకు కరుణనివ్వండి అంటూ తెలియచేసినటువంటి వారు శ్రీ వాసుదేవ్ ఘోష్. ఇది చైతన్య మహాప్రభుల వారే శ్రీకృష్ణ భగవానుడు, జగన్నాథుడు అంటూ వివరంగా తెలియచేసిన విషయం అనమాట ఇది. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.